స్నాక్స్ చేస్తున్నానండి. చుమ్చుమ్లు ఎలా చేయాలో చెప్తాను. ఇదిగోండి 150 గ్రాముల పిండిని, మైదా పిండిని, పెరుగు, ఈ గ్లాస్ పెరుగుతో కలిపేసి ఉంచానండి. ఇది 4 గంటల క్రితం కలిపాను. 4 గంటలు అయిందండి ఇది కలుపుకొని. దీంట్లో ముందు ఉత్తి పిండి కలిపి ఉంచుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఈ పిండికి చిటికీడంతా సోడా వేసుకుంటే వంట సోడా సరిపోద్దండి. ఇలా చాలండి, ఎంతకన్నా ఎక్కువ వేయకూడదు, నూనె లాగేస్తుంది. దీన్ని మనం బాగా కలుపుకుందాం. కళాయి పెట్టుకుందామండి. నూనె పెట్టుకుందామండి. కాగిన తర్వాత బజ్జీలు వేసుకుందాం. ఈలోపు పిండి బాగా కలుపుతానండి. మనం ముందుగా పొడి పిండిలో పెరిగేసి కలిపేటప్పుడు కూడా ఇలానే బాగా చేతికి అంటకుండా కలపాలండి. ఇందులో ఏం వేయండి, నేను ఓన్లీ మైదా పిండి, పెరుగు మాత్రమే. మన ఇంట్లో కొంచెం పుల్లగా ఉన్న పెరుగైనా సరే, కమ్మగా ఉన్న పెరుగైనా సరే వేసుకోవచ్చండి. నూనె వేడైందండి బాగా. చూడండి గుల్లగా వచ్చాయి. మనం కలిపే విధానాన్ని బట్టి, టైంని బట్టి బాగా వస్తుందండి. 4-5 గంటల పైన ఉండాలి. మనం ఉదయం వేసుకోవాలనుకోండి, రాత్రి పూట మనం పడుకునే ముందు కలిపేసుకుంటే సరిపోతుంది. సాయంత్రం వేసుకున్నాం అనుకోండి, ఉదయం ఏదో టైంలో 4 గంటలు ముందుగా ఉండేలాగా కలుపుకోవాలండి. 1/2 కిలో పిండి అనుకోండి, 1 లీటర్ పెరుగు కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో ఇంకేం వేయకూడదండి. కలుపుకున్న తర్వాత మనం వేసుకునేటప్పుడు మాత్రమే ఉప్పది వేసుకోవాలి. చెయ్యి ఆరిపోతుంది కదండి, ఒకసారి ఇలా తడి చేసుకుని సరిపోద్దండి. మళ్ళీ వాటర్ ఎక్కువ కలవకూడదు. చూసారండి, ఇలా గుల్లగా పొంగాలి. పొంగితేనే టేస్ట్గా ఉంటుందండి, లోన పిండి ఉండకుండా. ఇలా కలుపుకోవాలండి. ఒక పక్కనే తేలిపోతాయి కదా, ఇలా మనం తీసేదంతా జంగిటితోనే ఇలా అన్నాం అనుకోండి, చక్కగా వేగిపోతాయి. మంట తగ్గించుకోవాలండి. వాయి వేగేటప్పుడు మనం మంట పెంచుకోవాలి. అది చూసుకుంటే సరిపోద్దండి, లేకపోతే కొంచెం రోస్ట్ కలర్ వచ్చేస్తుంది. నూనె బాగా కాగినప్పుడు వేస్తే బజ్జీ ఉడకకుండగానే వేగిపోద్ది. నూనె పొగలు రాకుండా చూడండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేసుకోవాలండి. వేడివేడిగా అల్లం చట్నీ, గుళ్ళు చట్నీ వేసుకుని తింటే ఉంటుందండి. మరి చాలా చాలా బాగుంటుంది. ఇలా కలపడం వల్ల అడుగు పైన కూడా వేగుతుంది. మరి తేలిపోతాయి కదా, తిరగేసినంత మాత్రమే ఇలా మనం ఉండము. చూడండి, ఇలా వేస్తాం, అలానే ఉండవు కాబట్టి ఇలా అనుకుంటే చక్కగా అన్నీ వేగిపోతాయి. చూడండి, కలర్ వచ్చేసింది. ఇంకా మనం తీసేసుకుందామండి. తీసుకునే ముందు కూడా మంట మనం స్టవ్ని కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుంటే బాగుంటుంది. పల్లీల చట్నీ చేశాను, అల్లం చట్నీ చేశానండి. దీని కాంబినేషన్ చాలా బాగుంటాయి. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఈ 2 చట్నీలు. ఆనియన్స్ ఇష్టమైన వారు ఆనియన్స్తో కూడా తినచ్చు. టేస్ట్ చేద్దామండి. నేను టేస్ట్ చేసేటప్పుడు చూపిస్తున్నానండి ఎంత గుల్లగా వచ్చాయో. చూసారా, గుల్లగా వచ్చినాయండి. ఇవి దేనికి దానికంటే ఇలా డబ్బులు కలుపుకొని తింటే ఉంటుందండి, చాలా సూపర్ ఉంటుంది అనమాట. చాలా బాగా వచ్చింది అల్లం చట్నీ ప్రాసెస్ అంతా మీకు నెక్స్ట్ వీడియోలో నేను పెడతానండి ఎలా చేసుకోవాలో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.